What's up YouTube? How's it going? Welcome back to the channel. వీడేంటి 10R వదిలేసి అడ్వెంచర్ 390 మీద పడ్డాడు అనుకుంటున్నారా? అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. వెరీ న్యూ బైక్. There'll be few benefits when you have very close friends and they get new bikes. Well, talking about this bike, this is fairly new bike. 1 week కూడా అవ్వలేదు తీసుకుని. నా చేతిలో పడింది ఇది. And I'm taking it on a small ride. Not very small, not very big. It's like 150 or 180 kilometers up and down ride. బండి ఎలా ఉంది ఏంటి, how is it performing, comfort, everything. We'll talk about everything. రైడ్ గురించి అయితే we are going to Anantagiri Hills వ్యూ పాయింట్ కోసం. As I said, I might start traveling. Hunter అనుకున్నాను కానీ that's a roadster vehicle. సో నా ట్రావెలింగ్ అనేది చాలా రోజులు అయిపోయింది నేను చేసి. అందుకని ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను అంటే ఐ షుడెంట్ గెట్ అ ఫీలింగ్ దట్ అబ్బా ఏంటి ఇంత టైరింగ్గా ఉంది, ఏంటి ఇలా ఉంది. సో ఐ డోంట్ వాంట్ గెట్ ఎనీ నెగటివ్ ఫీడ్బ్యాక్ వెన్ ఐ స్టార్ట్ ట్రావెలింగ్ అండ్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ అగైన్. సో అందుకని హంటర్ని అంత కన్సిడర్ చేయలేదు. బట్ యా, as this is a proper tourer, I'll start with this. నా ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, చేయగలనా చేయలేనా, అండ్ హౌ కంఫర్టబుల్ ఐ ఆమ్ ట్రావెలింగ్ టూరింగ్ అనేది ఈ వీడియోలో నాకు తెలుస్తుంది, అలాగే మీకు కూడా తెలుస్తుంది. సో స్టే ట్యూన్డ్. సో యా, వన్స్ అగైన్ మన రైడర్ ఫ్రెండ్ రామ్స్ వార్, హీఈస్ ఆల్సో జాయినింగ్ దిస్ రైడ్. అండ్ లాస్ట్ టైం పరిగి రైడ్కి వెళ్ళినప్పుడు కూడా ఒక దగ్గర కలిశాడు. సో అదే స్పాట్ అన్నాడు. సో యా, లెట్స్ టేక్ ఎ లెఫ్ట్ ఫ్రమ్ హియర్. ఓఆర్ఆర్ నుంచి గచ్చిబౌలి ఓఆర్ఆర్ ఎంట్రీ నుంచి కొంచెం లెఫ్ట్కి తీసుకుని అలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఒక సైన్ బోర్డ్ వస్తుంది అన్నాడు. సో యా, విల్ హ్యావ్ టు వెయిట్ దర్. ఒరే, రోడ్డు మొత్తం బ్లాక్ చేసేస్తే ఎట్లా వెళ్తారా? ఎంత బస్సులైనా ఇక్కడ పిచ్చి నా కొడుకు. నేనే ఆల్రెడీ రోడ్డు మీద కొన్నాను అంటే వాడు ఇంకా రోడ్డు మధ్యలో నుంచి రాంగ్ రూట్లో వస్తున్నాడు. అవతల నుంచి వెహికల్స్ వస్తే కూద్దేయడమే. వెరీ ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఆఫ్ దిస్ బైక్. యా, వైబ్రేషన్ చాలా ఉంది. అండ్ చాలా మంది చెప్పడం అయితే ఫస్ట్ సర్వీస్ తర్వాత ఇంజన్ గెట్స్ స్మూతర్. అండ్ దెన్ దేర్ ఆర్ ప్లాస్టిక్ వైబ్రేషన్స్ దట్ ఆర్ కమింగ్ ఎట్ సర్టెన్ ఆర్పిఎమ్స్. సో నాట్ బిగ్ ప్రాబ్లమ్ బికాజ్ ఒకసారి కూర్చుని చెక్ చేస్తే ఎక్కడెక్కడన్నా చిన్న చిన్న రబ్బర్ గ్యాస్కెట్స్ వేయాలి అనుకుంటే వేసేసి వీ కెన్ మేనేజ్ ఇట్. అలా చెయ్యొచ్చు బేసిక్గా. ఇక్కడ ఆగుదాం. లెట్స్ వెయిట్ అంటిల్ రామ్ గెట్స్ హియర్. ఆల్రైట్, రామ్ ఈజ్ హియర్. We are getting started. క్విక్ షిఫ్టర్ బాగుంది కానీ జర్క్ వస్తుంది కొంచెం లైట్గా. Alright, as you guys know already him, Ram's War. So he's also excited about the ride because ఈ బండి మన దగ్గర ఉన్న రోజులు ఆబ్వియస్లీ మన దగ్గర ఇంకొన్ని రోజులు ఉంటుంది. ప్లస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు when I plan some rides, obviously మన దగ్గరే ఉంటుంది బండి. So not at all a problem. There is some buzzing noise that is coming out of this console around 4,500 to 5,000 RPM. That is very irritating. దానికి ఏదో ఒకటి చెయ్యాలి. If you guys can hear it, yeah, it is constant because 4,000 to 5,000 మధ్యలో it is irritating అనమాట. ఓకే, నైస్. బాంబ్స్ని బాగానే హ్యాండిల్ చేసింది ఈ రంబుల్ స్ట్రిప్ని. ఓకే, నైస్. Not that bad, you know. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడం వల్ల ఇదే బెనిఫిట్. ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ ఈస్ గెటింగ్ వర్స్ డే బై డే. ఇప్పుడు ఈ ట్రాఫిక్ అంతటిని దాటుకుంటూ మనం పోవాలి అంటే ఇట్స్ అ బిట్ ఆఫ్ హ్యాసిల్. ఎర్లీ మార్నింగ్స్ కొంచెం స్టార్ట్ అయితే కాస్త పీస్ఫుల్గా రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ స్ట్రెయిన్ లేకుండా కొంచెం సిటీ ట్రాఫిక్ని దాటామంటే యూ విల్ ఆబ్వియస్లీ
be in some cruising speeds when you hit the highways. బాగుంది తెలుసా, అసలు ఎట్లా మిస్ అయ్యాను ఇన్ని రోజులు అడ్వెంచర్ టూరర్స్ అనుకున్నా. పర్లేదు ఇంకా అది సస్పెన్షన్ ఓకేనా? అక్కడ ఏదో జరిగింది భయ్యా. ఇదేంది ఎక్కించి ఇటు తీసుకొచ్చాడా? ఓ మై గాడ్, పక్కా నిద్రలో ఉండుంటాడు ఆల్రెడీ. ఆ స్పాట్ అసలు చాలా డిజాస్టర్ స్పాట్ అనమాట. ఎంతైనా బస్సు, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యూఆర్ హిట్టింగ్ ద రోడ్స్. నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సేఫ్టీ. మన సేఫ్టీ మన రెస్పాన్సిబిలిటీయే, అండ్ మనమే చూసుకోవాలి, మనమే కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తలు వహించాలి. నైస్ సన్ రైజ్ నా, అసలు ఆ బ్యూటిఫుల్ యూనో ఒక స్కై లైన్ వస్తుంది, కింద అంతా వేరే కలర్ అట్లా ఆరెంజిష్ అట్లా పైకి వస్తూ దాన్ని ఏమంటారు, ఆ గ్రేడియంట్ అసలు అద్భుతంగా ఉంటుంది. ఆ గ్రేడియంట్ ట్రైంగ్ టు కీప్ ది ఇంజన్ రెవింగ్ బిలో 6000 RPM బికాజ్ ఇంకా ఫస్ట్ సర్వీసింగ్ కూడా కాలేదు. ఇంజన్ ని రిప్ ఓపెన్ చేస్తే చచ్చిపోతుందేమో అది. సో జస్ట్ కీపింగ్ ఇట్ బిలో 6000 RPM and 4000 RPM above అయితే we can start using the quick shifter. That's not a problem. బా 10R నుంచి అసలు ఈ పొజిషన్, ఈ రైడింగ్ పొజిషన్కి వచ్చేసరికి లైక్ నేను లిటరల్లీ 10R అక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా వస్తే ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ ఫెల్ట్ సమ్ టైరింగ్ ఫీలింగ్. బట్ దీంట్లో యా లెట్స్ కీప్ ఇట్ గోయింగ్ మ్యాన్, వాట్స్ ద ప్రాబ్లం, అలా ఉంది. సో ఇట్స్ గుడ్. ఇందాక చెప్పినట్టు అసలు అడ్వెంచర్ టూరర్స్ ని ఎట్లా మిస్ అయ్యాను, హౌ డిడ్ ఐ మిస్ దెమ్. అండ్ అది కూడా ఒకటి తీసుకుని ఉండాల్సింది కదా, జస్ట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ రైడింగ్ పర్పసెస్. ఈ అడ్వెంచర్ టూరర్స్ లో కార్నరింగ్ చేయాలంటే అంటే మనకి పెద్దగా అలవాటు లేదు కాబట్టి, సో ఐ స్టార్టెడ్ ఫీలింగ్ ఇట్ లిటిల్ బిట్ డిఫరెంట్. కష్టం అని చెప్పట్లేదు, ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వట్లేదు. బికాస్ ఇట్స్ జస్ట్ ఎంత ఐ గాట్ దిస్ వెహికల్ ఎట్ 30 or 40, 50 kilometers మేబీ తీసుకోండి, ఇక 100 kilometers నా చేతిలో తిరిగింది అంతే. సో ఇట్స్ స్టిల్ గోనా టేక్ సమ్ టైమ్ టు అడ్జస్ట్. నేను అడ్జస్ట్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. హౌ ఆ కార్నర్ని ఎట్లా అటాక్ చేయాలో అర్థం కావట్లేదు. లైక్ బాడీని రైట్ సైడ్ కి తిప్పి బండిని లెఫ్ట్ కొంచి మొత్తం నేను కూడా ఇటు సైడ్ కి లీన్ అవ్వాలా? ఇట్స్ కంప్లీట్లీ న్యూ టు మీ మ్యాన్, నేర్చుకోవాలి. నాకు తెలిసి నేను వైజర్ ఓపెన్ చేసి విండ్ బ్లాస్ట్ మొత్తం నా మొహానికి నా కళ్ళల్లోకే కొడుతూ ఉంటది. లెట్స్ టాక్ అబౌట్ ద పవర్ డెలివరీ. ఆబ్వియస్లీ 390cc, 43 or 44 bhp, somewhere around it. పవర్ డెలివరీలో మీకు అసలు you won't even feel a problem with it. But when coming to the low end torque, gear ratios are very short. So వెంటనే you will shift it to second and third gears. Fourth gear తర్వాత నుంచి 4, 5, 6 is like okay, you can pull the maximum distance. It's good. అండ్ ఇంకా అది ఫెయిర్లీ న్యూ బైక్ కాబట్టి మనం ఇంకా పుష్ చేయట్లేదు. ఇఫ్ వీ క్యాన్ there's a lot of room to extract so much of power right from third gear itself. ఒరే ఇట్లా తయారయ్యేంద్రా మీరంతా. ఆ రివర్స్ వస్తున్నాడు, వీడేమో డబుల్ ఇండికేటర్ వేసుకుని వెళ్తున్నాడు. ఏం చేద్దామని భయ్యా? దట్ ప్యాచ్ ఇస్ జుజుబి రే, పాల్చికి వెళ్ళిపోవచ్చు. సో కంఫర్ట్ ఐ థింక్ మనం ఇప్పుడే మాట్లాడుకోవద్దు.
ఆఫ్టర్ రీచింగ్ అనంతగిరి హిల్స్ ప్రాపర్గా ఒక 80 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ నడిపాక దెన్ వీ విల్ టాక్ అబౌట్ కంఫర్ట్. బికాస్ నాకేం అనిపించట్లే భయ్యా ఆనెస్ట్లీ. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చా, మధ్యలో ఒక బ్రేక్ తీసుకున్నా, లైక్ 10 minutes ఆఫ్ వెయిటింగ్ టైమ్ ఫర్ రామ్ అండ్ ది అప్రైట్ పొజిషన్. ఆనెస్ట్లీ వీ కెన్ డూ సో మెనీ మైల్స్ ఆన్ దిస్. ఒక్క ఆ బజింగ్ నాయిస్ లేకపోతే ఇట్ విల్ బి గుడ్. 5000 RPM దాటాక దట్ బజింగ్ నాయిస్ ఇస్ కమింగ్ డౌన్. 4 to 5, ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలంటే 4500 పైన కరెక్ట్ గా 5000 కర్ర అంటుంది. గివెన్ ద వైబ్రేషన్స్ ఆఫ్ దిస్ బైక్, KTM has done a great job with these mirrors, you know. వెనకాల డాంపనింగ్ మెటీరియల్ ఉందో ఏమో నాకు తెలియదు, కానీ దీస్ ఆర్ హెవీ అండ్ విజన్ చాలా క్లియర్ గా ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హంటర్ 350, ఆ బండి చిన్నగానే ఉంటుంది, బట్ మిర్రర్స్ ఆర్ నాట్ యూజబుల్. దే షేక్ అ లాట్. సో దిస్ బైక్ వాజ్ పిక్డ్ అప్ ఆన్ February 28, ద లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ February. వర్కింగ్ డేనో కాదో నాకు తెలియదు, ద లాస్ట్ డే ఆఫ్ February. ఆ రోజు దాకా దే హ్యాడ్ an offer. KTM was running an offer of giving the accessories worth of 12,500 rupees something for free, which includes headlight protector, touring seat, front small mudguard, and then some center stand, and then oka chinna mudguard venakala rear స్పాయిలర్ ఏదో అంటారు దాన్ని మొత్తానికి. సో మడ్గార్డ్ లాంటిది చిన్న ఎక్స్టెండర్, అదేవో ఇంత పుల్లల్లాగా ఉన్నాయి, రెండు సైడ్స్ వస్తాయి వెనకాల. సో యా, నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ది టూరింగ్ సీట్ ఆన్ దిస్ వన్. దిస్ సీట్ ఈజ్ గుడ్. నేను టూరింగ్ సీట్ మీద నడపలేదు కానీ, సో దిస్ సీట్ ఈజ్ గుడ్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇదే ఇంత బాగుంది అంటే touring seat would be a little bit better kada. Obviously the name itself suggests that it's a touring seat. You'll be a little more comfortable on that. Maybe wide undachu, maybe spongy undachu, let's see. So ee accessories anni first servicing lo install chestaranta. People are going so fast, man. ఏమోలే, నేనే మెల్లికి వెళ్తున్నానేమో. బట్ దిస్ వికారాబాద్ రోడ్ ఈజ్ నోన్ ఫర్ సో మెనీ యాక్సిడెంట్స్. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. నైస్ 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 నైస్. ఇప్పటిదాకైతే రైడ్లో ఐఎమ్ నాట్ రియలీ టైర్డ్. 10R మీద వచ్చినప్పుడు అయితే నాకు చుక్కలు కనిపించినాయి బాసు అసలు. బట్ ఇట్ గివ్స్ యూ దట్ అడ్రినలిన్ రష్. దిస్ గివ్స్ యూ అ కంఫర్టబుల్ క్రూజింగ్ పొజిషన్ that you'll enjoy riding it for so many long hours. And yeah, again ఆ టూరింగ్ సీట్ కూడా వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. దీని క్రాష్ గార్డ్ కూడా చాలా బాగా ఇచ్చాడు యాక్చువల్లీ. ఇట్ లుక్స్ లైక్ ఆఫ్టర్ మార్కెట్, బట్ ఇట్ ఈస్ గుడ్. బేసిక్ స్టఫ్ అయితే దట్స్ ఫైన్. ఇఫ్ యు ఆర్ ఇంటూ ఆఫ్ రోడింగ్ స్టఫ్, లైక్ అలాంటి ట్రైల్స్ లో నడిపిద్దాము అని అనుకుంటే మాత్రం యూ మైట్ వాంట్ టు గెట్ ఇన్స్టాల్డ్ బిగ్గర్ వన్ విచ్ ప్రొటెక్ట్స్ స్టిల్ హియర్. లేకపోతే ఇఫ్ యు ఆర్ లైక్ నార్మల్ టూరర్, హైవే టూరింగ్, యూనో ఇలా చిన్నగా అరౌండ్ హైదరాబాద్ ట్రిప్స్ వేస్తాను అంటే ఐ థింక్ దట్స్ ఇనఫ్. But yeah, that's the initial impression. Until unless I start riding more, we don't know about it. అసలు ఈ బండి పెట్టుకుని నాకు అక్కడికి వెళ్ళాలని ఫుల్ టెంప్టేషన్ ఉంది తెలుసా. ఎలా పర్ఫార్మ్ చేస్తుంది? Obviously it's gonna be good. But yeah, that intrusive thoughts when you have the ADV. చిన్న బ్యాడ్ ప్యాచెస్ ఉండేది సారా రోడ్స్ మీద. I used to be very careful about them when I'm driving the 10R, because every bump, every small gravel that hits the tire, the feedback straight
ఇట్ ఫీడ్బ్యాక్స్ స్ట్రేట్ టు మై హ్యాండ్స్. ఆ హ్యాండ్స్ నుంచి నా షోల్డర్స్ నుంచి బ్యాక్ అలా మొత్తం బాడీ అంతా లైక్ ప్రతి ఒక్క బాడీ పార్ట్ కదిలిపోతూ ఉంటది. పూసాలు కదలాల్సిందే అంటారు చూసారా, సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ దాట్ అనమాట. దిస్ బైక్ ఇస్ డెఫినెట్లీ ఎజైల్, బట్ నాకు ఎక్కడో కొంచెం కాన్ఫిడెన్స్ రావట్లేదు బికాజ్ ఐ హ్యావ్ బీన్ రైడింగ్ ద 10R కదా, సో నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు. బట్ దిస్ బైక్ ఇస్ డెఫినెట్లీ ఎజైల్, ఇట్స్ మూవింగ్ లైక్ హియర్ అండ్ దేర్. ఒక చిన్న సాహసం ఏంటంటే టూరింగ్ చేసి చాలా రోజులు అయింది, టూరింగ్ మెషిన్ ఎక్కి ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ అయిపోయింది. ఇది కొత్త బండి, ఎత్తుకోవడమే ఇట్లాంటి సింగిల్ రోడ్ అండ్ రఫ్ ప్యాచెస్ ఉన్న రోడ్డు, ఆన్ కమింగ్ ట్రాఫిక్ ఉన్న రోడ్ ఎత్తుకున్నా నేను. సాహసం అనే చెప్పాలి. ఎంజాయ్ చేస్తున్నారు. అదే 10R వేసుకొచ్చి ఉంటే అక్కడ చాలా స్లో చేసి మెల్లగా పంప్ ఎక్కించి మెల్లిగా మళ్ళీ స్పీడ్ పికప్ చేసుకోవాలన్నమాట. ఎక్కడో ఒకడికి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇటు ఏంటంటే ట్రెక్కింగ్ ఉంటుంది, మనకి ట్రెక్ చేసుకుంటే ఆ వ్యూ పాయింట్ ఉంటుంది. నార్మల్ బైక్ పార్క్ చేసి కార్నర్ ఎడ్జ్ లో ఉండొచ్చు. వ్యూ పాయింట్ బాగుంటుందా? నేను ఇక్కడికి వెళ్ళా, నేను ఇటు వెళ్ళలేదు ఎప్పుడు. చలో, ఇట్స్ లైక్ దీస్ రోడ్స్ ఆర్ మెంట్ ఫర్ దిస్ బైక్ మ్యాన్. భలే దొరుకుతాయి నాకైతే. ఇఫ్ యూ గైస్ హ్యావ్ సీన్ మై వీడియో ఆన్ స్క్రాంబ్లర్ 400X, అప్పుడు కూడా అంతే, ఆల్మోస్ట్ రోడ్ ఎండ్ అయిపోయింది. బట్ వీ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ అ లిటిల్ మోర్ ఆన్ ఆఫ్ రోడ్, చిన్న ట్రైల్ లాంటిది. సన్రైజ్ పాయింట్, వ్యూ పాయింట్, సన్రైజ్ అంట. కమ్ ఆన్, లెట్స్ గో. ఫస్ట్ టైం భయ్యా నేను సాడ్లింగ్ చేస్తున్నా. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ రైట్, బట్ యా, ఇస్ దిస్ ద పాయింట్? దట్స్ ఇట్. సన్రైజ్ పాయింట్. బైక్స్ అక్కడ పార్క్ చేశాను. టెంపుల్ దగ్గర నుంచి చాలా తక్కువ డిస్టెన్స్లోనే లెఫ్ట్ సైడ్కి వస్తే ఈ లోపలికి వస్తాం. అండ్ దట్ లుక్స్ లైక్ అ సన్ రైజ్ పాయింట్. చూద్దాం అక్కడికి వెళ్ళి కూడా ఎట్లుందో. ఓకే, నైస్. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. నైస్. ఇది నిజంగానే వ్యూ పాయింట్ బాగుంది. యాక్చువల్గా నీకు లేక్ కనిపిస్తుంది కదా, ఆ లేక్ దగ్గర నువ్వు క్యాంప్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ నీకు క్యాంపింగ్ చేసే అవైలబిలిటీ కూడా ఉంటుంది. లైక్ క్యాంప్ సైట్స్ కూడా ఉంటాయి నీకు కదా. టెంట్స్ అవి చేస్తాడా మనకి? ఏమన్నా గ్రూప్ ఉంటుంది. అచ్చా అచ్చా. ఇక్కడ ఏదో రిసార్ట్స్ టైప్లో కూడా ఉంటాయి కదా. హరిత రిసార్ట్ కదా. హరిత కాదు, కొంచెం సంథింగ్ లైక్ ఒక 1 floor పైన ఒక స్టోరీ పైన ఉండి సంథింగ్ చిన్న చిన్న క్యాంపింగ్ సైట్ లాంటిది. క్యాంపింగ్ సైట్ అదేనా? ఓకే. హరిత రిసార్ట్స్ కూడా అక్కడేనా? హరిత రిసార్ట్స్ మనకి ఎగ్జిట్ వేలో ఉంటాయి. మనం ఇప్పుడు ట్రెక్ ఘాట్, చిన్న ఘాట్ టర్నింగ్ నుంచి పైకి వచ్చి సర్కిల్ వచ్చేది ఫస్ట్ సర్కిల్, అది యాక్చువల్లీ మనం ఎంట్రీ. అక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే ఎగ్జిట్ రోడ్. అది ఎగ్జిట్ రోడ్ దగ్గర మనకి హరిత ఉంటుంది. ఇంట్రెస్టింగ్. గుడ్. చూడ్డానికి అది చాలా బాగుంది ఇక్కడ. లెట్స్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. నేను అక్కడ వెళ్తాను మాట్లాడుతూ. సో దట్స్ మై ఇనీషియల్ ఫీడ్బ్యాక్ అండ్ హీ వాజ్ ఆస్కింగ్ మీ అబౌట్ హౌ ఐ ఫెల్ట్. బేసికలీ the first very few kilometers, like 80 kilometers on the adventure tourer, నాకు ఎలా అనిపించింది అనేసి. సో ఇట్స్ గుడ్, ఇట్స్ డెఫినెట్లీ గుడ్. No complaints at all as of now. And I would say it's just the beginning. There are so many more kilometers that I have to drive. బండి మన దగ్గరే ఉంటుంది ఆల్మోస్ట్. సో yep,
this is the first video of the Adventure 390X Plus. And yeah, that's it for this video, guys. I'll see you in the next one. Ride safe.